ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి. ఫిలిప్పి 4వ అధ్యాయము 4వ వచనము. సియోను లూథరన్ దేవాలయము సత్తెనపల్లి 1925లో నిర్మించిన ఈ దేవాలయము 2025వ సంవత్సరము నాటికి 100 వసంతాలు పూర్తి చేసుకొని చరిత్ర సృష్టించింది. 10, 11, 12వ తేదీలలో డిసెంబర్ 2025వ సంవత్సరం శతవార్షిక మహోత్సవములు జరిగాయి. వేలాదిగా విచ్చేసిన క్రైస్తవ సోదర సోదరీమణులు అందరూ కూడా ఈ 100 వసంతాల మహోత్సవ పండుగలో పాల్గొని దైవాశీర్వాదములు పొంది దేవుని ప్రేమకు పాత్రులు అయ్యారు. సత్తెనపల్లి పట్టణానికే మకుటాయమానంగా నిలిచిన చర్చి సియోను లూథరన్ దేవాలయము. ఈ 100 సంవత్సరాలలో ఎందరో విశ్వాసులు దేవాలయమునకు విచ్చేసి ఆ దేవాతి దేవుని ప్రార్థించి తమ యొక్క బాధలు వేదనలు చెప్పుకొని అవి తీరిన తరువాత మొక్కులు చెల్లించి ప్రభువైన క్రీస్తుకు కృతజ్ఞతలు చెల్లించేవారు. నాటికి నేటికి చెక్కు చెదరకుండా నిలిచి 100 వసంతాలు పూర్తి చేసుకుని సత్తెనపల్లికే గర్వకారణమయ్యింది. ఈ యొక్క దేవాలయ నిర్వహణకు అభివృద్ధికి పాటుపడిన మహనీయులు ఎందరో. వారందరినీ దైవకుమారుడైన ఆ క్రీస్తు ఆశీర్వదించి వారికి ఆయురారోగ్యాలు కలుగచేయాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ తరపున కోరుకుందాం. నా పేరు KBRJ ప్రసాద్. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. ఆ తదుపరి లూథరన్ చర్చ్, జాయన్ లూథరన్ చర్చ్ సత్తెనపల్లిలో నేను ఈ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సెంటినరీ సెలబ్రేషన్ చేయడానికి స్టీరింగ్ కమిటీ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం, దానికి నేను కన్వీనర్గా వ్యవహరించడం జరిగింది. ఆ కన్వీనర్గా ఉంటూ నాతో పాటు ఉన్నటువంటి మృత్యుంజయరావు, NP ప్రసాదరాజు, సునీల్ కుమార్, జాషువా, ఒల్లూరి ప్రసాద్ అన్నటువంటి కొంతమంది, ఒక 10 మంది మెంబర్స్ తోటి అందరం కలిసి మేము దీన్ని స్టీరింగ్ కమిటీగా ఏర్పడి మా సొంతగా ఉన్నటువంటి మా నిధులతోటి అన్ని కూడా సమీకరించి ఈ చర్చిలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ఏర్పాటు చేయడానికి మేము ఇక్కడ నిర్ణయించుకొని ఆ కార్యక్రమాలను 3 రోజులు 10 డిసెంబర్ 2025 నుండి 12 డిసెంబర్ 2025 వరకు కార్యక్రమాలని ఘనంగా నిర్వర్తించాం. ఈ కార్యక్రమానికి గాను ఇతర ప్రాంతాల నుంచి, రాజమండ్రి నుండి, గుంటూరు నుండి, హైదరాబాద్ నుండి ఉన్నటువంటి భక్తులను పిలిపించి వారందరూ దైవ సందేశాన్ని వినిపించడం జరిగింది. ఈ చర్చ్ అనేది నిర్మాణం 1925వ సంవత్సరంలో జేమ్స్ రస్సెల్ అనేటువంటి ఆ దొరవారు ఇక్కడికి వచ్చేసి ఈ చర్చిని స్థాపించడం జరిగింది. దాంతో పాటు జర్మనీ, మా చర్చి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ చర్చిలో జర్మనీ నుంచి వచ్చినటువంటి ఒక పెద్ద గంట ఇక్కడ ఉండడం జరిగింది. ఆ గంట మోగించినట్లయితే సుమారు 5 కిలోమీటర్ల వరకు వినిపిస్తూ ఉంటుంది. అది జర్మనీ నుంచి తెప్పించారు. అదే కాకుండా ఈ చర్చికి వచ్చినటువంటి భక్తులకి అందరికీ ఒక పూర్తి నమ్మకం ఉంది. అటువంటి జరుగుతూ ఉన్నాయి. అనేక మంది స్వస్థ వరాలు కలిగినటువంటి దైవ సేవకులు అనేక మంది ఇక్కడ పనిచేశారు. స్త్రీల సమాజం చాలా బలిష్టంగా ఉంది. వారి ప్రార్థనల మూలాన అందరికీ మేలు జరుగుతున్నాయి. కాబట్టి వారు జరిగే మేలును బట్టి క్రైస్తవులు అయితేనేమి, క్రైస్తవేతరులు అయితేనేమి అనేక మంది ఇక్కడికి వచ్చి దైవ ప్రార్థనలో పాల్గొంటూ ఉన్నారు. దాదాపుగా దినదినాభివృద్ధి చెంది దాదాపుగా ఒక 300 నుంచి 500 కుటుంబాల వరకు ఒక 3 ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. 2 పాస్టర్స్, స్వరూప్ కుమార్, దయానంద్ అనేటువంటి 2 పాస్టర్స్ నుండి వారి సేవలు కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ భక్తులకి జరుగుతున్నది ఏంటంటే వారు ఉన్న విశ్వాసాన్ని బట్టి ఇక్కడ రావడం, అనేక మంది
ఆ ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొనడం, దైవాశీస్సులు పొందుతూ ఉన్నారు. వారి జరిగిన మేళను బట్టి తలంచుకుంటూ ఈ ప్రత్యేకమైనటువంటి 3 రోజులు చేయడమే కాకుండా అందరికి కూడా భోజన సదుపాయం ఉన్నటువంటిది, వచ్చినటువంటి వారందరికీ ఎవరికైనటువంటి సంబంధం లేకుండా భోజన కార్యక్రమాలు నిర్వర్తించాం. దానికి గాను ఒక జడ్జి గారు ఈ రోజు ప్రసంగం చేయడం జరిగింది. నిన్నటి దినాన బ్రదర్ జెస్సీ వీణ అంతర్జాతీయ దైవ సేవకులు వారిద్దరు కూడా నిన్న ప్రసంగం చేయడం జరిగింది. కొన్ని వేల మంది నిన్న ఆ కార్యక్రమంలో పాల్గొని మరి దాదాపుగా చాలా ఎక్కువ మంది దైవాశీస్సులు వారు పొందడం జరిగింది. అదే కాకుండా మొదటి రోజున సిస్టర్ కాంతి కళ అనేటువంటి అమ్మాయి రాజమండ్రి నుంచి వచ్చి వారు దైవ సందేశాన్ని ఇవ్వడం జరిగింది. దానికంటే ముందు జోహాన్ బాబురావు అనేటువంటి సీనియర్ ప్రెసిడెంట్ లేదా బిషప్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఆ రోజు చేయడం జరిగింది. కాబట్టి అందరూ సమిష్టిగా అందరం కలిసి ఈ కార్యక్రమాలని చాలా దిగ్విజయంగా ఆనందకరమైన వాతావరణంలో అందరినీ పిలిపించుకొని అందరి యొక్క బంధువులు కూడా ఎక్కడెక్కడో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నాడు, బెంగళూరు నుంచి అయితేనేమి, హైదరాబాద్ నుంచి అయితేనేమి, గుంటూరు నుంచి అయితేనేమి, అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి వారు దైవాశీస్సులు పొంది వారందరూ కూడా మేళను పొంది వారు జరిగినటువంటి మేళను ఒకసారి తలపోసుకొని అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమాలు విజయవంతం చేసినటువంటి ఈ ప్రజానేకానికి మొత్తానికి కూడా ఈ వాయిస్ ద్వారా నేను అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఇటువంటి చారిత్రక చర్చిని వీడియో తీసే మహాభాగ్యాన్ని కలుగచేసిన చర్చి నిర్వాహకులకు సొలొమోన్ జర్నీ యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.